హాయ్ ఫ్రెండ్స్, మనం బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బీరకాయ చిక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. కరివేపాకు కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత కొన్ని పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకొని ఆ ఉల్లిగడ్డ కరివేపాకు కొంచెం వేగనియాలి. కొంచెం వేగుతుండగానే కొంచెం పసుపు వేగుతుండగానే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, బీరకాయ ముక్కలు, అవి వేసుకోవాలి. బీరకాయ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు అన్నీ కలుపుకుంటూ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనియాలి. మగ్గనిచ్చినాక కొంచెం కారం వేసి కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని 2-3 మినిట్స్ ఉడికినాక ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ఎందుకు వేసినంటే పిల్లలకు జలుబు అయింది, అందుకోసమే వేసిన. బీరకాయ కూర రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.